Rajesh, outside. Light option. Okay. Go back. పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఓ 10-15 డేతలు అలాగా వింటూ ఉంటాం. ఈరోజు ఈ సంతాప సభలో ప్రముఖంగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది నా గురువు బిఎల్వి ప్రసాద్ గారు. అంటే ఆయన ఏ రోజు కూడా డైరెక్టర్గా లేకపోతే ఆయనకి మేము శిష్యుల్లాగా ఆయన ఎప్పుడూ ఫీల్ అయ్యాడు. అతను ఒకతోటి అసిస్టెంట్ డైరెక్టర్గానే డైరెక్టర్ అయినా కూడా అలాగా కలిసిపోతూ ఆయన డైరెక్ట్ చేస్తుంటే నేను అసిస్టెంట్గా పనిచేస్తే మేము ఇద్దరం స్కూటర్లో వెళ్తుండేవాళ్ళం. చాలామంది అనేవాళ్ళు ఇదేంటా కారు అవసరం అంటే ఆ కారు ఖర్చు కూడా ఎందుకు అనే విధమైనటువంటి
చేసేటువంటి ప్రొడ్యూసర్కి బద్దం కాకుండా బడ్జెట్ని ఆలోచించేటటువంటి వ్యక్తి బిఎల్వి ప్రసాద్ గారు. నాకు తెలిసి ఆయన పనిచేసిన అన్ని సినిమాలకి ఏ ఎడిటర్ కూడా ఆయన తీసిన ఫైట్లకి ఎడిట్ చేశారు. ఆయనే ఎడిట్ చేసేవాడు ఫైట్లన్నీ. ఇక సెట్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం కానీ లేకపోతే ఒకరి మీద కసురుకోవటం కానీ చేయటం అనేది నేను చూడాల. ఆయనతో దాదాపు 18 సంవత్సరాలు జర్నీ చేశాను నేను. నిజంగా ఆయన మరణంతో పోరాడాడు 4 సంవత్సరాలు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక మనిషికి విలువ ఇవ్వటం ఏంటనేది వాళ్ళ శ్రీమతి గారు లక్ష్మి గారిని చెప్పుకోవాలి. ఒక భర్తకి 4 సంవత్సరాల కోమాలో ఉంటే ఆవిడ చేసిన సేవ, ఆవిడ సర్వం అంతా పోయినా పర్వాలేదండి, ఆయన అలానే చూసుకుంటూ ఉండాలనే ఫీలింగ్తో చేసినటువంటి ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన దగ్గర ఈరోజు ఎంతో కొంత ఇలాగా నేను ఉండగలిగితే బిఎల్వి ప్రసాద్ గారి డిజైనింగ్ నాలో ఉంది. ఒక భరద్వాజ గారు, బిఎల్వి, మేమంతా ఒకే దగ్గర, వాసు గారు కానీ మహేంద్ర గారు కానీ, ఇదంతా ఒక ఫ్యామిలీ. రెగ్యులర్ మాదల రంగారావు గారు, ఆ సీతమ్మ కాలనీ ఎక్స్టెన్షన్ తేనంపేటలో అంటే ఇది ఒక ఫ్యామిలీ లాగా ఒక బడ్జెట్ అనే సినిమాలు తీయటం అనేది, చిన్న సినిమాలని చెయ్యాలి అనే దాని మీద ఇది చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆ కుటుంబంకి మన ఇండస్ట్రీ నుంచి డెఫినెట్గా అండ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా చేశారు ఈ ఇండస్ట్రీ. ఇంకా కూడా ఏదైనా వాళ్ళకి కావాల్సింది ఉంటే మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున కానీ అలాగే డైరెక్టర్స్ యూనియన్ తరఫున కానీ, ఎందుకనంటే అన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ మంచి పనులు చేస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ఇద్దరితో నాకు బాగా పరిచయం ఉంది. బిఎల్వి ప్రసాద్ గారు చాలా సంవత్సరాల కిందట కృష్ణ గారిని పెట్టి నేను సినిమా తీస్తున్నాను, మీ దగ్గర కథ ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి వచ్చారు. మీకు ఏ టైప్ కావాలంటే ఫలానిదిగో కొన్ని మైల్ స్టోన్స్ పెట్టాడు. నాకు ఇది ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. దాని ప్రకారమే కొన్నాళ్ళు తంటాలు పడి కథ ఇచ్చాం. దానిలో కృష్ణ గారి హీరో. తర్వాత నేను కాంటాక్ట్లో లేరు ఆయనతోటి. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు సారథి స్టూడియోస్కి వెళ్ళాను. వెళితే ఈయన షూటింగ్ జరుగుతూ ఉంది. ఏంటండి ఎంతవరకు వచ్చింది సినిమా అన్నాను. ఈరోజు లాస్ట్ డే అండి అన్నది. అంటే ఎన్నాళ్ళు పట్టింది నీకు కంప్లీట్ చేయడానికి అంటే 1 month అండి. అంటే 1 monthలో 5 or 6 సాంగ్స్, 2 or 3 ఫైట్స్, సీన్స్ ఎలా తీయగలిగారు అంటే మరి అదేనండి మనకి గిట్టుబాటు కావాలంటే ఓన్లీ పద్ధతి అంతేను కాదండి, కొంచెం క్వాలిటీ అది చూసుకోవాలంటే దాని అంతా అదే వచ్చేస్తుందండి, కథ బాగుంటాయి అన్నీ బాగుంటాయి అనేవాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత నాకు ఆంధ్ర బ్యాంకులు కనిపించాడు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా అంటే అయ్యారండి, ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను, అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంకులో ఎవరన్నా పాత కస్టమర్ ఉంటే ఆయన చేత సైన్ చేయించండి అన్నారు. నేను కనిపించాను. బాలయ్య గారు ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందని అంటే నేను సైన్ చేశాను. ఆయన
తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు ఆ సినిమా నాకు కూడా ఒకసారి చూపించవయ్యా అన్నాను. కానీ తర్వాత ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు వారు చెబుతా ఉన్నారు కళ్యాణ్ గారు 4 సంవత్సరాలుగా కోమాలో ఉండి అసలు ఏంటో అంత డీప్ కారణం తెలియట్లేదు. మరి దేనివల్ల అంత డీప్ కోమాలో పోయారు మరి ఇది కూడా తెలియని విషయం అసలు అది. కానీ ఎంత 23 సినిమాలు తీశాడంటున్నా అనేది పేపర్లో చూశాను. అంత షార్ట్ పీరియడ్లో 23 సినిమాలు ఎలా తీయగలిగారా అని చెప్పేసి నాకే ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే గిట్టుబాటు కాదనేవాడు. షార్ట్ టైంలో పిక్చర్ తీయపోయినట్టు గిట్టుబాటు కాదు అనేవాడు. కానీ ఆఖరిలో ఈ విధంగా జబ్బు చేసి పోవటం అనేది చాలా విచారకరమైన విషయం. తర్వాత అలాగే ప్రసాద్ గారు డైరెక్టర్ గారు వారిని ఎప్పుడూ చూశాను కానీ నాకు అంత పరిచయం లేదు వారితోటి. వారు కూడా చాలా పిక్చర్స్ తీసి ఇప్పుడు మన బాలయ్య గారు చెప్తా ఉన్నారు. వారు కోమాలో ఉండి చాలా సంవత్సరాలు బాధపడి ప్రాణం పోయింది. ఒకే వారంలో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక నిర్మాత, ఒక దర్శకుడు, హీరో ముగ్గురు సరిపోవడం చాలా బాధాకరం అనిపించింది. అలాగే డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్ గారు, డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర ఆయన అసోసియేట్ డైరెక్టర్గా ఉండి అనేక చిత్రాలతో వారితో కలిసి మేము పనిచేయడం జరిగింది. ఆయన దర్శకుడు అయిన తర్వాత కూడా 2 చిత్రాల్లో వారి దర్శకత్వంలో నటించడం కూడా జరిగింది. ఇందాక బాలయ్య గారు చెప్పినట్టుగా చాలా చక్కగా ముందే ఏమేమి తీయాలి, షాట్లు ఎలా తీయాలి అనేది అంతా కూడా షార్ట్ డివిజన్ కూడా చేసుకొని వచ్చి, ఎందుకంటే కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర ఉన్న ప్రత్యేకత అదే. ఏ ఆర్టిస్ట్ ఉన్నా, ఏ ఆర్టిస్ట్ అనుకొచ్చినా, ముందు వచ్చినా టకటక చేయటం, స్పీడ్గా తీయటం వాళ్ళకి అలవాటు. అదే అలవాటుని బిఎల్వి ప్రసాద్ గారు కూడా నేర్చుకొని చాలా స్పీడ్గా తీసేవారు సినిమాని. ఒక్కొక్కసారి వచ్చే డేట్లు లేవండి అంటే మీరు ఎంత 10 days ఇవ్వండి సార్ చాలు, మంచి క్యారెక్టర్, హీరోతో ఈక్వల్ క్యారెక్టర్ అండి అని సుమన్ను నేను కలిపి ఒక పిక్చర్లో యాక్ట్ చేయడం జరిగింది. అలా చాలా మంచివాడు. ఎక్కడ కనపడ్డా కూడా చాలా చక్కగా పలకరించేవారు. ఆయన ఇట్లా మరి కోమాలో ఉన్న విషయం కూడా మాకెవరికి కూడా తెలియదు. సారీ, వెరీ సారీ ఫర్ ఆయన ఇలా చనిపోవటం చాలా బాధాకరం. వారి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రసాద్ గారు, ఆనంద్ బాబు గారు, రమేష్ బాబు గారు, వీరితో నాకు కాలేజీ రోజుల్లో చదువుకున్నప్పుడు అప్పటి నుంచి నాకు సంబంధం ఉంది. 55 ఏళ్ళ పరిచయం నాకు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు పరిచయం అయింది ఆనందబాబు తోటి, రమేష్ గారితో. నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, అందరికీ సానుభూతి చెప్తున్నాను. ముఖ్యంగా మాత్రం ముగ్గురికి కన్నీటి సానుభూతిని తెలుపుతున్నా. అంతేకాదు, ఎవరైతే నా ఎదుగుదలకి రెస్పాన్సిబుల్ అయ్యారో ఆ ఎల్వి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరగటం మాత్రం నాకు నిజంగా చాలా బాధకరంగా ఉంది అని ఆ కుటుంబానికి ఇవాళ ఆ మనోహర్ బాబుకి, వాళ్ళ అమ్మగారికి, అందరికీ కూడా ధైర్యం భగవంతుడు ఇవ్వాలని, ఆ భగవంతుడు తోడుగా అండగా నీడగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రసాద్, నేను దాస్ గారి దగ్గర కో డైరెక్టర్లుగా తను ఒక సినిమా చేస్తే నేను ఒక సినిమా చేస్తుండేవాళ్ళం. మొదటి నుంచి కూడా వాడు సౌమ్యుడుగా ఉండేవాడు.